అందరినీ కొంతవరకైనా భూ యజమానులను చేయాలన్న భావనతో భూ సంస్కరణ చట్టం ప్రవేశపెట్టడంతో పాటు భూ సంస్కరణ చట్టంలో మిగులు భూములు దళితులకు బలహీన వర్గాలకు అసైన్ చేయడం జరిగిందన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఈ అసైన్మెంట్ తాత్కాలిక లబ్ధి కాకుండా వారికి శాశ్వత లబ్ధి ప్రతిపాదకన అనుభవించే విధంగా ఏర్పాటు చేస్తూ వారు విక్రయించేందుకు వీలు లేకుండా ఆంక్షలు విధించడం జరిగిందన్నారు. దాని ఫలితమే ఇవాళ కూడా నిరుపేద వర్గాలకు ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ భూములు పంపిణీ చేయడంతో వారికి యాజమాన్య హక్కులు కల్పించబడ్డాయన్నారు. ఇదంతా కాంగ్రెస్ ప్రభుత్వం కృషినే అని జీవన్ రెడ్డి చెప్పుకొచ్చారు. అందరినీ కొంతమేర కన్నా భూ యజమానులు చేయాలనేటువంటి భావన భూ సంస్కరణ చట్టాన్ని ప్రవేశపెట్టడంతో పాటుగా అటు భూ సంస్కరణ చట్టంలో ఏర్పడ్డటువంటి మిగులు భూములు, ప్రభుత్వ భూములు వాటితో ఇవన్నింటిని కూడా దళితులకు ప్రధానంగా కొంతమేరకు బలహీన వర్గాలకు అసైన్ చేయడం. ఈ అసైన్మెంట్ చేయటంలో కూడా ఇది తాత్కాలిక లబ్ధి కాకుండా శాశ్వత ప్రాతిపదికన వారికి లబ్ధి ఒనగొట్టబడే విధంగా ఏ ప్రభుత్వ భూములైతే అసైన్మెంట్ చేయడం జరుగుతుందో వాటిని వాళ్ళు